శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కాసేపు కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గుర్తించిన పైలట్ వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. గాలిలోనే 20 నిమిషాల పాటు విమానం చక్కర్లు కొట్టింది. వెంటనే ఏటీసీ అనుమతితో తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే విమానాన్ని సేఫ్గా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఇక సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విమానంలో టీడీపీ ఎమ్మెల్యేలు 5గురు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా, మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు ఉన్నట్లు సమాచారం. విమానంలో సాంకేతిక లోపంపై స్పందించేందుకు మనతో బోండా ఉమా ఉన్నారు. ఉమా గారు, అసలు ఏమైంది? విమానంలో సాంకేతిక లోపం గురించి అధికారులు మీతో ఏమైనా మాట్లాడారు? 3:50కి హైదరాబాద్ టు విజయవాడ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో విజయవాడ వెళ్ళడానికి ఎక్కడం జరిగింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కాడి నుంచి కూడా ఒక 5 మినిట్స్ తర్వాత ఒక హైట్ లో వెళ్లాల్సిన ఫ్లైట్ చాలా లో లెవెల్లో ఫ్లై చేసింది. ఆ ఫ్లై చేయటమే కాకుండా మధ్యలో ఒక జర్క్ లాగా వచ్చి కొంచెం డౌన్ అయిపోయింది. అది అక్కడి నుంచి ఆ లోపల గాలి లేకపోవటం, ఏసీ పని చేయకపోవటం, లోపల ఉండే వాళ్ళకి గాలి కూడా అందలేదు. దాంతో ఈ లోపే పైలట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చింది, ఫ్లైట్ ఏటీసీని కంట్రోల్ కాంటాక్ట్ అవుతున్నాము, ఎవరికి ఇబ్బంది లేదు, మీరు సీట్ బెల్ట్లు పెట్టుకోండి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ లోపే మేము ఫ్లైట్ ని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి, ఎవరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పినా ఫ్లైట్ మాత్రం బాగా లో లెవెల్లో వెళ్ళటం అనేది జరిగింది. ఈలోపు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వచ్చేసిన ఫ్లైట్ ఏటీసీ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల గాల్లోనే దాదాపు 15-20 మినిట్స్ ఫ్లై అయింది. ఈ సరౌండింగ్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూతా రౌండ్లు కొడతా కూర్చున్నారు. తర్వాత 20 మినిట్స్ తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అవటం, ఈ లోపల ఉన్నటువంటి ఆడవాళ్ళు, పిల్లలు అందరూ ఆందోళన చెందటం. దీంట్లో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు, అట్లాగే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఏపీ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు నేను, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే చింతమనేని ప్రభాకర్ గారు, మేసాల గీత గారు, వీళ్ళందరూ కూడా ఉంటూ, అలాగే ఇంకా చాలా మంది ఐఏఎస్ అధికారులు, వాళ్ళు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఎయిర్ ఇండియా సిబ్బంది మాత్రం ఏమాత్రం కూడా ప్రాపర్ గా రెస్పాండ్ కాకపోవటం, వాళ్ళ నిర్లక్ష్యం అనేది కనబడతా ఉంది. దీని మీద ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అయినాక ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు గారికి ఫోన్ చేసి ఆయన దృష్టిలో కూడా పెట్టిన విషయాన్ని, దీని మీద ఏం జరిగిందో తెలుసుకొని ఆల్టర్నేటివ్ ఫ్లైట్ అరేంజ్ చేయడం కూడా కోరటం జరిగింది. మరి ఇంకా ఎయిర్పోర్ట్ లో ఉన్నాం మేము, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. ఇంకొక సేపట్లో ఫ్లైట్ అరేంజ్ చేస్తాం, వేరే ఫ్లైట్ అని చెప్పి అన్నారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఉమా గారు, అసలు ప్రాబ్లం ఏంటనేది మీకు ఏమైనా చెప్పారు అధికారులు? దానికి ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు లేరు. క్రూ స్టాఫ్, ఫ్లైట్ క్రూ స్టాఫ్ కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా దాని మీద ఏమీ చెప్పలేదు. ఈలోపు దిగినాక కూడా ఫ్లైట్ ల్యాండ్ అయినా కూడా ఒక 15-20 మినిట్స్ డోర్ ఓపెన్ చేయలేదు. మరి అది కూడా ఈలోపు లోపల ఉన్నటువంటి ఆడవాళ్ళు అందరూ వెళ్ళి ఆ గాలి ఆడతలేదు మాకని చెప్పి గట్టిగా అరవటం కూడా జరిగింది. తర్వాత 15-20 మినిట్స్ కి డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ చేసినాక దిగాం. ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరండి. ఇండియా స్టాఫ్ నిర్లక్ష్యం అయితే బాగా కనబడుతుంది. ఇట్లు ఫ్లై చేసే వాళ్ళు, పాసింజర్స్ ఎట్లా ఉండాలనేది కూడా కొంచెం బాగా నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అదే ఉమా గారు, మళ్ళీ మిమ్మల్ని విజయవాడ పంపడానికి ఏమైనా ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఫ్లైట్ అరేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళు ఏమంటున్నారు? అంటే మీతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారంటారు మీతో? మాతో పాటు అదే ఏపీ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, ఇంటెలిజెన్స్ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు, అలాగే ఎమ్మెల్యేస్ దాదాపు 109, 110 పాసింజర్స్ ఉన్నారు. అందరూ ఉన్నాం. అందరూ ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నాం. ఆల్టర్నేట్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఎంతసేపు అరేంజ్ చేస్తారనేది మాత్రం క్లారిటీ లేదు. ఓకే, మీరు ఆల్రెడీ ఈ ఏవియేషన్ మినిస్టర్తో మాట్లాడతానని కూడా చెప్పారు. అటు నుంచి అలా మాట్లాడినప్పటికీ స్పందన ఏం రాలేదంటారా? మాట్లాడగానే ఆయన ఇమీడియట్ గా నేను దాని గురించి తెలుసుకొని మీకు ఆల్టర్నేటివ్ ఫ్లైట్ అరేంజ్ చేస్తామని చెప్పానని ఆయన చెప్పారు. వారికి కూడా తెలియదు కదా, తెలుసుకోవాలి కదా, వారు కూడా ఢిల్లీలో ఉన్నారు అనుకుంటున్నారు.
ఏవియేషన్ మినిస్టర్ నోటీస్ లో పెట్టినాక మరి ఆయన ఎయిర్ ఇండియా చైర్మన్ తోనో వాళ్ళతోనో మరి డిస్కస్ చేసి మరి ఏ రెస్పాండ్ అవుతారో. మొత్తానికి ఫ్లైట్ మాత్రం ఇప్పుడు మాకు ఆల్టర్నేటివ్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఎంతసేపులో ఏర్పాటు చేస్తారనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే మీతో పాటు మొత్తం అంటే ఫ్లైట్ మొత్తంగా ఎంతమంది ఉన్నారంటారు? వాళ్ళు అంటే దాదాపు 20 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిందని చెప్తున్నారు. వాళ్ళ కంగారు ఎలా ఉందంటారు? అసలు చాలా ఆందోళన చెందారండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏమి చిన్న విషయం కాదు. అందులో ఫ్యామిలీస్ తో చిన్నపిల్లలు, అధికారులు, విఐపీస్ అందరూ ఉన్నటువంటి ఫ్లైట్ గాల్లో అంటే వాళ్ళు ఎందుకని గ్రౌండ్ క్లియరెన్స్ వాళ్ళకి తెలియదు కానీ ఏ రీజన్తో ఆ గాల్లో ఉన్నప్పుడు కనుక ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే చాలా హ్యూజ్ డ్యామేజ్ అయ్యింది. బై లక్కీగా ఏమీ అవకపోవటం అందరం కూడా సేఫ్గా తిరుగుతాం. అటు 110 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇది ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వయా హైదరాబాద్ విజయవాడ ఫ్లైట్ ఇది. దాంట్లో ఉన్నటువంటి పాసింజర్స్ ఉన్నారు. ఇక్కడ ఎక్కిన వాళ్ళం కూడా దాదాపు ఒక 18 మెంబర్స్ దాకా ఇక్కడ హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కాం. అందరం కూడా ఆందోళన చెందారు. ముందుగా మహిళలు అయితే కొంచెం లోపల ఫ్లైట్ లో గొడవ కూడా జరిగింది. బాధపడతాం, ఆందోళన చెందడం కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఉమా గారు. ఓకే. ఇక అదే విమానంలో ప్రయాణిస్తున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, చెప్పండి సార్. ఈ ఎలాంటి సాంకేతిక లోపం, దాని గురించి ఏమైనా అధికారులు మీతో మాట్లాడారు ఇప్పటి వరకు? ఇప్పుడే అధికారులతో మాట్లాడారు. చిన్న సాంకేతిక సమస్యని రెక్టిఫై చేశామని చెప్తున్నారు. బట్ 3:50కి బయలుదేరాల్సిన విమానం 4 గంటల 15 నిమిషాలకి టేకాఫ్ అయింది. బట్ 4:42 దాకా గాలిలో చక్కర్లు కొట్టిన తర్వాత విమాన సాంకేతిక లోపం అని చెప్పి దించారు. బట్ 4:15కి విమానం టేకాఫ్ అయ్యేటప్పటికే దాదాపు లోపల ఉన్నటువంటి అందరూ ప్రయాణికులు సఫకేషన్ తోటి, అంటే ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న టైంలోనే టేకాఫ్ అయింది. బట్ 27 నిమిషాల తర్వాత మళ్ళీ అదే కండిషన్ లో విమానంలో సాంకేతిక సమస్య అని చెప్పి వెనక్కి తీసుకొచ్చారు. బట్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొంచెం ప్రయాణికులకి ఎయిర్ ఇండియా మీద నమ్మకం సన్నగలుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు 16 సంవత్సరాలు యావరేజ్ ఉన్నటువంటి ఎయిర్ ఇండియా, 4.5 సంవత్సరాలు యావరేజ్ ఉన్నటువంటి సింగపూర్ ఎయిర్లైన్స్, 6.5 years యావరేజ్ ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్లైన్స్ తోటి ధీట్ గా ఉండాలంటే కంపల్సరీగా ఇటువంటి పాత విమానాలను తీసేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజున మళ్ళీ బతికి బయటపడ్డామని మీతో ఫోన్ లో మాట్లాడుతున్నాం, లేకపోతే కుటుంబ దండేసుకుని సంతాప సభలు పెట్టే పరిస్థితి. మరి అందుకని అంటే ఇటువంటి నాటిది ప్రయాణికుల్లో ఒక నమ్మకం ఏర్పరచాల్సిన ఎయిర్ ఇండియా డెఫినెట్ గా పాత విమానాలను తీసి కొత్త విమానాలు ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే ప్రయాణికులు సేఫ్టీ లేకుండా బిఫోర్ టేక్ ఆఫ్ కి మళ్ళీ ల్యాండింగ్ కి రెండింటికి వ్యత్యాసం లేకుండా ఈ రోజు టెక్నికల్ సమస్య అని చెప్పి అమాయక ప్రజలతో ఆడుకున్న ఎయిర్ ఇండియా డెఫినెట్ గా ఒక సారీ చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పుస్తకం చెప్పి నేనైతే ఒక ప్రయాణికుడు గుర్తు చేస్తా ఉన్నాను. అయితే వేణుగోపాల్ రెడ్డి గారు, దాదాపు 20 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిందంటున్నారు. ఆల్రెడీ సమస్య తలెత్తిన తర్వాత ల్యాండింగ్ పర్మిషన్ దొరక 20 నిమిషాలు గాల్లోనే ఉందంటున్నారు. ఆ సమయంలో ఎలా ఉందంటారు? ఎలా ఉందంటారు? సమస్య ఉన్నప్పుడే టేకాఫ్ అయింది, మళ్ళీ అదే ల్యాండింగ్ అయినప్పుడు సేమ్ సమస్య ఉంది. పైకి వెళ్ళిన తర్వాత సమస్య ఉంటే ల్యాండింగ్ అవడంలో ఆశ్చర్యం ఉంది. కానీ ఫోర్ టేక్ ఆఫ్ ది ఫ్లైట్ సేమ్ సమస్య ఉంది. సఫికేషన్ తోటి ఆక్సిజన్ లేక అనేటువంటి ఇది లేకుండా చాలా ఇబ్బంది పడ్డాం. అయితే వేణుగోపాల్, మీరు మళ్ళీ వెళ్ళేందుకు ఏమైనా ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటారు అక్కడ? ఇప్పుడు మళ్ళీ రీఇష్యూడ్ బోర్డింగ్ పాసెస్, మళ్ళీ మాకు బోర్డింగ్ పాస్ ఇష్యూ చేశారు. ద సేమ్ ఫ్లైట్ విల్ కంటిన్యూ గోయింగ్ బ్యాక్ అగైన్ టు విజయవాడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.